చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, డాక్టర్ సిబ్బంది అందుబాటులో ఉండడం, అలాగే మందులు అందుబాటులో ఉండటం, వివిధ సేవలు ఎలా అమలు చేస్తూ ఉన్నారు, పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇందులో చూస్తే ఈ ఆసుపత్రిలో చాలా ఎక్కువ మందిని వస్తూ ఉన్నారు. టార్గెట్కిన 120% వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది బాగానే ఉంది. కానీ శస్త్రచికిత్స అంటే సర్జికల్ ప్రొసీజర్స్ పైన కొద్దిగా ఫోకస్ పెట్టాలి. నెల క్రితమే గైనకాలజిస్ట్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆమె కూడా అడ్వైస్ చేయడం జరిగింది. స్కానింగ్స్ పెరగాలి, డెలివరీస్ నెలకి 30 జరగాలి. అలాగే ఇంకా కొన్ని పర్యవేక్షణ లోపదోషాల పట్ల జిల్లాధికారికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఫార్మసీలో కొన్ని అప్డేషన్ ఆఫ్ డేటా అనేది అప్పటికప్పుడు లేదు. అంటే కంప్యూటర్ ఎక్కడో ఇంకొక చోట ఉంది, ఇంకొక చోట ఇది ఉంది. సో అలాగే వివిధ ప్రజలకు ఇచ్చిన సేవల్ని వైద్య సేవల్లో కూడా మనం అప్లోడ్ చేస్తే ప్రజలకి దానికి లాభాలు కూడా వస్తాయి, ఆసుపత్రికి కూడా ఆర్థిక సహాయం వస్తుంది. చివరికి డయట్ కూడా కొన్ని రోజుల నుంచి ఇది ఫైనలైజ్ చేయలేకపోయారు. అది కూడా స్వయంగా చూసి జిల్లాలో ఉన్న అన్ని సిహెచ్సిలో డయట్ కాంట్రాక్ట్ కూడా ఫైనలైజ్ చేస్తాము. చాలామంది ముందుకు రాలేదన్నారు. అది కూడా చూసి డీటెయిల్గా ఎందువలన రావడం లేదు అనేది చూడడం జరుగుతుంది. ఇదే కాకుండా వివిధ సిహెచ్సిలో ఏరియా ఆసుపత్రుల్లో కూడా కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ని కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు అన్ని కూడా సజావుగా ప్రజలకి చేరుతుందా అనేది చూడాల్సిన ఒక ఉద్దేశంతో ఈ పరిణామం చేయడం జరుగుతుంది.